హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్క పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. అందరికీ థ్యాంక్ యూ, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆల్రెడీ విజయవంతంగా అక్కడ ప్రొద్దుటూరుకి వెళ్ళి అన్ని ల్యాండ్లన్నీ చూసేసి వాళ్ళతో మాట్లాడేసి అన్నీ వచ్చేసాము. ఫస్ట్ ఏంటంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి కంటెంట్లో దీంట్లో నా ఎక్స్పీరియన్స్ కానీ, లేకుంటే ఫ్యూచర్లో రిలేటెడ్ బిజినెస్లు కానీ, తర్వాత మనతో పాటు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళ సలహాలు కానీ అన్నీ మనం అప్లోడ్ చేస్తాము. ప్రతి వీడియో ఖచ్చితంగా లెంతీగా ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోండి. నిజంగా ఇంట్రెస్ట్ ఉండి చూసేవాళ్ళే చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు థంబ్‌నెయిల్ చూస్తున్నారు, ఒక నిమిషం వీడియో చూస్తున్నారు. అది ఏంటనేది ఏం అడగకుండా టైం పాస్ చేస్తూ ఉన్నారు అంతే. మేము మొత్తం చూసాం. అబద్ధం చెప్పడం ఎట్లా అంటే, నేను మొత్తం చూసామంటే మాకు అర్థం కాలేదండి అని. నేను చెప్పేది అర్థం కానోళ్ళు ఇంక వ్యాపారం చేయలేరు. నేను క్లియర్‌గా చెప్తున్నా కదా. నేను ఇంత క్లారిటీగా చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కానప్పుడు వాళ్ళు జీవితంలో వ్యాపారం చేయలేరు. అలాంటప్పుడు చేయకపోవడం, చూడకపోవడం మంచిది. ఒకడి టైంని వేస్ట్ చేయడం చాలా మంచిది. వేస్ట్ చేయకపోవడం. ఎందుకంటే నాకు డైలీ మినిమమ్ ఒక రోజుకి 200-300 కాల్స్ వస్తున్నాయి. అందులో ఆల్మోస్ట్ 99% కాల్స్ అన్నీ ఎంక్వైరీ కోసమే తప్ప బిజినెస్ చేసే ఆలోచన ఉండదు వీళ్ళకి. ఆ థంబ్‌నెయిల్ చూస్తారు, ఆ ముక్క చూస్తారు. చూసేసి సార్ మేము ఇది చూసాము, అది చూసాము, ఇంకా మాకు అర్థం కాలేదు, మీరు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఒక్కొక్కరికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాలు ఒకరితోనే మాట్లాడితే మళ్ళీ మిగతా వాళ్ళందరితో ఎప్పుడు మాట్లాడాలా? అందులో నిజంగా వ్యాపారం చేయాలా, ఎదగాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నిజంగా మీరు థంబ్‌నెయిల్ చూసి కాదండి. నేను చెప్తున్నా కదా, మీరు ఒకవేళ అలా మాట్లాడితే నేను కూడా సీరియస్‌గా మాట్లాడతాను. చాలామంది కూడా రివర్స్‌లో మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే మీరు క్లారిటీగా చూసి అది ఉపయోగపడేతవుది అనుకుంటేనే చూడండి. ఉపయోగపడనప్పుడు చూడొద్దు. అది ఇంకోటి పదే పదే ఫోన్ చేస్తానంటారు. ఒక 5 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ వీడియో చూస్తారు, మళ్ళీ ఫోన్ చేస్తారు, మళ్ళీ వీడియో చూస్తారు, మళ్ళీ ఫోన్ చేస్తారు. కంప్లీట్ వీడియో మొత్తం చూడండి. చూసినాకనే మీరు క్లారిటీగా కాల్ చేయండి. ప్రతి వీడియో మినిమమ్ అరగంట నుండి 45 నిమిషాలు ఉంటది. నా సబ్జెక్ట్ ఎంత, ఓపికుందా వినండి, చూడండి. లేదంటే ఎస్కేప్ అవ్వండి. లేదంటే అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోండి. బాధేం లేదు. రైట్, కమింగ్ టు ద పాయింట్. థంబ్‌నెయిల్ చూసారు కదా. ఉద్యోగం కోసం మీ సమయంని వృధా చేయడం కంటే ఏదైనా వ్యాపారం చేసి మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి అనుకున్న ఆలోచన ఉంటే వ్యాపారం తప్ప ఇంకోటి పనికి రాదు. మీరు ఎంత జాబ్ చేసినా సరే హార్డ్‌లీ మీరు సంపాదించేది 60 ఇయర్స్ వరకే. దాంట్లో పెద్ద మొత్తంలో సంపాదించు, చిన్న మొత్తంలో సంపాదించు. మీరు ఉద్యోగం చేస్తే మా అంటే ఏం చేస్తారంటే, ఒక కారు కొనుక్కుంటారు, ఒక ఇల్లు కొనుక్కుంటారు, ఒక 10,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటది. అంటే ఇది లైఫ్. బిజినెస్‌లో అట్లా కాదు. ఈవెన్ దో నేను లాస్ట్ 4 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అయినాక వితిన్ 10 డేస్‌లో నా సినారియో ఎట్లా మారిందంటే, వేల కోట్లకు పడగలెత్తాం మేము. జస్ట్ 3 డేస్‌లో చాలా మార్పులు, చేర్పులు చేసుకున్నాం. నేను పొద్దుటూరు వెళ్ళాక అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సెకండ్స్‌లో అన్ని వర్కులు అయిపోయినాయి నాకు. నేను అనుకున్న దాంట్లో సెకండ్స్‌లో. అంటే అంత ర్యాపిడ్‌గా ఫాలో అయింది. ఈ జాబ్ గురించి అంటే, ఉద్యోగం కోసం ఎందుకు టైం వేస్ట్ చేయొద్దంటున్నానంటే, లాస్ట్ టైం వీడియో పెట్టాము. నిరుద్యోగులకు మంచి ఉపాధి అవకాశము. అది వీడియో చూసేది లేదు, చేసేది లేదు. సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందంట కదా అని ఒక 20 మంది ఫోన్ చేశారు. ఒక ఆమె అయితే ఒక రోజుకి 20 సార్లు ఫోన్ చేసింది. సార్ నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇవ్వండి, నాకు ఉద్యోగం లేదు, నేను 10th చదువుకున్నా, మాకు అప్పులున్నాయి, మా ఆయన ఇట్లా, మా ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉంది, క్రైసిస్‌లో ఉన్నాము. మీకు అప్పులుంటే మీరు తీర్చుకోండి. మీకు ఉద్యోగాలు ఇస్తా నేను ఎక్కడ చెప్పట్లేదు. ఎంతవరకు మీరు వ్యాపారం చేసుకోండి. మీరు 5,000 సరుకు తీసుకొని అమ్మలేనోళ్ళు మిమ్మల్ని నమ్మి రేపు ఉద్యోగంలో ఎట్లా పెట్టుకుంటారు? మీరు ఏం పని చేస్తారు? ఇప్పుడు తిరిగే ఓపిక లేనప్పుడు ఉద్యోగం కోసం వ్యాపారం కోసం తిరిగే ఓపిక లేనప్పుడు కూర్చొని మీకు జీతాలు ఇస్తారు ఎవరన్నా? ఎవరు జీతాలు ఇవ్వరు. ఎందుకు ఇవ్వాలి జీతాలు మీకు? కష్టపడే మనస్తత్వం ఉంటేనే జీతాలొస్తాయి. మీకు క్వాలిఫికేషన్ 10th క్వాలిఫికేషన్‌లో ఏం ఉద్యోగాలొస్తాయి? ఎవరు తీసుకోరు. మీరెక్కడో ఉంటారు. మీ ఫ్యామిలీని వీళ్ళందరినీ పోషించే బాధ్యత మాదా? కాదు గదా! కాబట్టి మీరున్న ప్రదేశంలోనే నా బిజినెస్ అని కాదు, నేను పచ్చళ్ళు తీసుకోండి అని ఏ రోజు చెప్పట్లేదు. మీరు ఏదో ఒక వ్యాపారం చేయండి. వ్యాపారం చేస్తేనే మీకు డబ్బులొస్తాయి. ఎదగడానికి టైం పడుతుంది. కాబట్టి మీరు ఎంత జాబ్‌లో ఉండని, మీరు పార్ట్ టైమ్ చేసుకోండి. ఇంట్లో ఖాళీగా ఉన్నారు జనాలు. ట్రైనింగ్ లేడీస్‌కి, ముఖ్యంగా లేడీస్‌కి చెప్తున్నా. మళ్ళీ అడ్డమే యూట్యూబ్‌లో వచ్చే చెత్తంతా చూస్తారు గానీ, నిజంగా ఉపయోగపడేది ఏమి చూసుకోరు. ఒక గంట పని చేయండమ్మా. మీరు ఖచ్చితంగా గంట పని చేస్తే రోజుకి తెలిసిన వాళ్ళకి అమ్ముకుని ఒక రూ. 1000 వస్తాయంటే, ఇవన్నీ కాదు అగరబత్తులు, ఒత్తులు, లేదంటే మేము చేస్తున్నాం, మాకు అది కావాలా, మాకు ఈ సలహా కావాలా, ఈ సలహా మేము సలహాలు, సూచనలు ఇచ్చే పొజిషన్‌లో లేమమ్మా. చెప్తున్నా కదా, లేడీస్‌కి ముఖ్యంగా మీకు సలహాలు ఇచ్చి, సూచనలు ఇచ్చి, మీకోసం ఒక బిజినెస్‌ని ఎతికి పెట్టేంత ఇది నాది కాదు. నా బిజినెస్ నాకుంది. నా ప్లానింగ్ నాకుంది. కాబట్టి మీరు వ్యాపారం చేస్తేనే ఎదుగుతారు. దాంట్లో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎప్పుడంటే జనాలు ఏమనుకుంటారంటే, వ్యాపారం పెట్టంగానే ఈరోజు సరుకు తీసేసుకున్నాము, ఎవరో ఒక రోజులో అమ్మేశారని చెప్పి అందరూ ఒక రోజులో అమ్ముతారన్న నమ్మకం పెట్టుకోవద్దు. నేను ఈ బిజినెస్ అంటే పౌల్ట్రీ ఇండస్ట్రీ పెట్టాను ఇంతకుముందు. ఫార్మా అయిపోయినాక పౌల్ట్రీ పెట్టాను. పౌల్ట్రీలో మంచి ఒక స్టేజ్‌కెళ్ళాము. లాక్‌డౌన్‌లో దెబ్బతిన్నాము.
దాని తర్వాత అందులో మిగిలిన వస్తువుతో గవర్నమెంట్‌తో టై అప్ అయ్యి మేము మళ్ళీ పికల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ నేను 2020 అంటే కరోనా టైంలో పీక్ టైంలో ఉన్నప్పుడు 2020 నవంబర్‌లో స్టార్ట్ చేశాను. అంటే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ పట్టింది. 4-5 ఇయర్స్ పట్టింది. మధ్యలో నేను గూడా అనుకునేవాడిని. అరే! అసలు దేవునికి ఇంత కనికరం లేదు. అసలు ప్రపంచం నిజంగా నేను పడిన కష్టాలు ఎవరు పడిండరేమో. నేను చేసిన ప్రయత్నాలు ఎవ్వరు చేసుండరేమో నాకు తెలిసి. అంటే నేను చాలా స్టోరీస్ వింటాను. చాలా మందితో మాట్లాడుతుంటాను. చాలామంది చెప్తా ఉంటారు గదా! నేను చేసిన అన్ని ప్రయత్నాలు, నేను తిన్న తిట్లు గానీ, నన్నన్న జనాలు గానీ, నేను చేసిన ఏదైనా గానీ, ఎక్కడ గూడా నాకు ఈ దేవుడు గూడా హెల్ప్ జేయలేదు. బట్ ఏందంటే ఇక్కడ రీసెంట్‌గా ఒక స్టోరీ చదివాను నేను. మీకు చైన్ ఆఫ్ బ్యాంబూ స్టిక్స్ అంటారు. అంటే వెదురు కర్రలు, బొంగు కట్టెలు అంటారు వాటిని. వెదురు కర్రలు. వెదురు కర్ర మీరు సపోజ్ ఒక బియ్యం గింజ నాటినా, వెదురు కర్ర ఇత్తనం నాటినా, గింజ నాటినా సరే, వరి అనేది 3 రోజుల్లో పెరిగిపోతుంది. 3 రోజుల్లో పెరుగుతది. 4 నెలల్లో పెద్దగా అయిపోతది. పంట కోసేస్తాం, మళ్ళీ ఏస్తాం. ఇది జాబు. అంతే. మీకు ఫస్ట్ తారీఖు డ్యూటీలో జాయిన్ అయ్యారు. మీరు విత్తనం నాటారు. 1 తారీఖు వల్ల 1 నుండి 3 తారీఖు మొలకొచ్చింది. అలా కష్టపడుతూ నెలాఖరికల్లా జీతం వస్తది. నెలాఖరు జీతం వచ్చినాక మళ్ళా పంట కోసేస్తారు. మళ్ళీ విత్తనం నాటాలి. అంటే మళ్ళీ ఫస్ట్ నుండి డ్యూటీ స్టార్ట్. బిజినెస్ ఎట్లా ఉంటదంటే, ఈ వెదురు చెట్టుది మొక్క ఫస్ట్ సంవత్సరం మొలకెత్తదు. మీరు ఎన్ని ఎరువులేయండి, ఎంతన్నేయండి, ఏదన్నా జేయండి. రెండో సంవత్సరం మొలకెత్తదు. మూడో సంవత్సరం మొలకెత్తదు. నాలుగో సంవత్సరం గూడా మొలకెత్తదు. మనం ఏమనుకుంటాం అంటే ఇత్తనం పోయిందిలే ఇంక సారం లేదు, ఏం లేదనుకోని. ఐదో సంవత్సరం ఒకసారి ఒకటే అంటే సెకండ్స్‌లో అలాని మెల్లగా గూడా గాదు. వితిన్ సెకండ్స్‌లో డైరెక్ట్ 50 అడుగులు పెరిగిపోతది. 50 ఫీట్స్. అంటే ఇప్పుడు సపోజ్ నేను 5 అడుగులున్నాను. నాలాంటోళ్ళు 10 మందిని నిలబెడితే ఎంత ఎత్తు పెరుగుతదో, ఒక్క సెకండ్‌లో అది ఒక్కసారి మొలక బయటకొచ్చిందనుకోండి, అంటే మాకు తెలిసినప్పుడు చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, మెరుపులొచ్చినప్పుడు వెదురు కట్ట చెట్లు మొలక పైకొస్తదని. ఒక్కటేసారి 50 ఫీట్లు పెరుగుతది. అయితే ఈ 5 సంవత్సరాలు అదేం చేస్తదంటే, ఈ 50 ఫీట్లు పెరగడానికి దానికి ఎంత బలం గావాలో, ఆ బలాన్ని లోపట వేర్లల్లో కిందికి దించేసుకుంటా ఉంటదనమాట. అంటే ఒకసారి నేను 50 ఫీట్లు ఎదిగితే నా స్ట్రక్చర్ అనేది లోపట పిల్లర్ అనేది గానీ, లేదంటే దాని మీద స్టాండర్డైజేషన్ అనేది గానీ గట్టిగుండాలని జెప్పి 5 సంవత్సరాల లోపట అది సిస్టమ్‌ని రెడీ జేసుకుంటూ ఉంటది. బిజినెస్ గూడా అంతే. ఈవెన్ దో నా ఎక్స్‌పీరియన్స్ గూడా చెప్తున్నా. 2020లో స్టార్ట్ జేశాను. 21, 22, 23, 24 ఆల్మోస్ట్ 5 ఇయర్స్. కరెక్ట్ ఈ 5 ఇయర్స్‌లో మేము స్టార్ట్ చేసింది నవంబర్‌లో నియర్ బై ఇంకో 1 మంత్ అయితే అయిపోతది. అంటే 5 ఇయర్స్ కంప్లీట్ అయితది. ఇప్పుడు నా మొక్క వితిన్ 10 డేస్‌లో 50 ఫీట్లు కాదు 100 ఫీట్లు పెరిగిపోయింది. నా బిజినెస్ పరంగా. అది నా ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే 31 వరకు నా దగ్గర ఏం లేదు. ఎవరు నమ్మలేదు, ఎవరు చూడలేదు. తెలిసిన వాళ్ళు హరాజ్ చేశారు, ఇంట్లో వాళ్ళు హరాజ్ చేశారు, బయట రిలేటివ్స్ హరాజ్ చేశారు. తెలిసిన ప్రతి ఒక్కరు కానీ నేనెక్కడ నాకున్న ఏదైతే గోల్ ఉందో దాన్ని నేను మర్చిపోలేదు. నాకో విజన్ ఉంది. ఇప్పుడు కాదు. నేను ఫార్మాలో ఎప్పుడైతే జాబ్ రిజైన్ చేశానో మంచి సాలరీ ఉండి హై ఎండ్ మోడల్‌లో ఉన్నప్పుడు కూడా నాతో వర్క్ చేసిన వాళ్ళు గానీ, నాకు తెలిసిన వాళ్ళు గానీ చాలా మందికి తెలుసు. ఈవెన్ పౌల్ట్రీలో కూడా కొన్ని వేల మంది నాకు పరిచయం ఉన్నవాళ్ళు కాబట్టి అక్కడ సబ్జెక్టు. ఒకవేళ మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్‌లో డైరెక్ట్ జక్కా పెద్దన్న జేఏకేకేఏ పీఈడీడీఏఎన్ఎన్ఏ అని జక్కా పెద్దన్న అని కొడితే నాకు పౌల్ట్రీ ఇండస్ట్రీ నుండి వీడియోస్ అన్నీ వస్తాయి. లేదు ఓన్లీ పికల్స్ కోసం చూడాలంటే జ్యోతి ఫుడ్ అని కొడితే మొత్తం పికల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎక్కడ పబ్లిసిటీ చేసుకోవాలని ఎందుకంటే నా బిజినెస్ నాకుంది కాబట్టి. అట్లా నా బిజినెస్‌లో ఎప్పుడైనా సరే మీరు ఓపిక పట్టాల. చాలామంది ఏంది ఇప్పుడు నాకు ఈ 2, 3 రోజుల నుండి జస్ట్ రెగ్యులర్ కాల్స్ వస్తున్నాయి. నేను ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుండి చేస్తున్నా. చాలా మందికి పచ్చళ్ళు ఇచ్చాను. మీరు చేసిన వస్తువు పోనీ మీరే ఉన్నారు. నేనున్నాను. నేను అందరికి నచ్చాలని రూల్ ఏం లేదండి. 100% అది. ఒకప్పుడు నా నా నాకు నేను నచ్చకపోవచ్చు. అద్దం ముందు నిలబడితే జుట్టు ఖరాబ్ అయ్యుండొచ్చు, మొఖమంతా ఒక రకంగా ఉండొచ్చు, లేకుంటే రకరకాలుగా కనపడొచ్చు. మీకు మీరు నచ్చనప్పుడు మీరిచ్చిన వస్తువు ఇంకోడికి ఎందుకు నచ్చుతది? తీసుకునేదే ఆ 10 ప్యాకెట్‌లో, 20 ప్యాకెట్‌లో, 30 ప్యాకెట్‌లు తీసుకుంటారు. సార్ ఎవడో నాటుకోడి తిన్నాడు, వాసనొస్తుందని ఇచ్చేసాడు. ఇంకోడు తిన్నాడు, ఉప్పు ఎక్కువైందన్నాడు ఇచ్చేసాడు. ఒకడిని, ఇద్దరిని కాదు 99 మంది ఫెయిల్ అన్నా సరే మీరొక్కరున్నారు. నాది బెస్ట్. మీరు ఆ మాట అనుకోండి ఖచ్చితంగా బిజినెస్ జేస్తారు. అసలు మీరు మైండ్ పొద్దున్న లేవంగానే ఇంక ఇవి అమ్మేయాలా, వాళ్ళకిచ్చేయాలా, వీళ్ళకిచ్చేయాలా. బిర్యానీ తిన్నాక ఎవడికైనా పచ్చడి పెడితే ఎవడు తినడు. వాడు ఇంకోటి దీంట్లో ఫెయిల్యూర్ గూడా చెప్తాను నేను. మీ ప్యాకెట్లన్నీ తీసుకున్నాక అందరూ కొంటారు, అందరూ తీసుకుంటారు. రెగ్యులర్‌గా పచ్చడితో ఎవరు డైలీ అన్నం తినరు. ఎప్పుడో ఒకసారి తింటారు. వాడు ఆల్రెడీ కడుపు నిండా బిర్యానీ తిన్నాడు. మీరేదో టేస్ట్ చూడండి సార్ అని చెప్పి ఇచ్చేసారు. వాడు బలవంతంగా తీసుకెళ్ళాడు. వాడు కడుపు నిండా బిర్యానీ ఉన్నాక మీ పచ్చడి తిని బావుందని ఎందుకు చెప్తాడు? ఏదో ఒక వంక పెడతాడు. ఎందుకు ఆ డబ్బులు ఇయ్యాల్సొస్తది కాబట్టి. ఆ రూ. 20 ఎందుకు ఇయ్యాలి వీడికి? బాలేదని మన మొఖం మీద ఏసేస్తే అయిపోతది. మీకై మీరు సొంతంగా జేసుకోగలిగితే నచ్చినోడొస్తాడు, నచ్చనోడు రాడు. 140,00,00,000 మంది జనాభా ఉన్నారు. 140,00,00,000 మంది జనాభాలో మీరు 20 ప్యాకెట్లు అమ్మలేనప్పుడు, 100 ప్యాకెట్లు అమ్మలేనప్పుడు వ్యాపారం చేయలేం మనం. కామెంట్ జేసేవాడు జేస్తూనే ఉంటాడు. నేను అందుకే కామెంట్స్ బంద్ జేశా. టైమ్ పాస్‌గా ఏం జేయాలో అర్థం గాక ఒకని మీద కామెంట్ రాసి అంటే సునికానందం అంటారు దాన్ని.
అంటే వీళ్ళకి అన్నం తింటే కడుపు నిండదనమాట. ఒకని మీద సాడీలు చెప్పడమో, ఒకని మీద నిందలు మోపడమో, ఒకరిని ఏదో ఒకటి అంటే అప్పుడు వీళ్ళకి కడుపు నిండుతది. అట్లా మన చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఉన్న జనాలందరూ అట్లా ఉన్నారనమాట. వాళ్ళ ఇంట్లోది కనపడదు. పక్కోడి ఇంట్లోది పెడతా ఉంటారనమాట. ఒకడు ఫోన్ చేసి, "సార్ అది కలర్ మారిందండి, ఇది చేదుగుందండి, ఇది వాసనొస్తుందండి." మేము అన్నిటికి ఒకటే ఫార్ములా. చికెన్ గాని, నాటుకోడికి గాని, చేపలు గాని, రొయ్యలు గాని, మటన్ గాని అన్నిటికి ఒకటే ఫార్ములా. బట్ వీళ్ళు మిగతా 4 నచ్చినాయంట. నాటుకోడి ఒకటి కొద్దిగా చేదొస్తుందండి, స్మెల్లొస్తుందండి. అది వాడి భ్రమ. మనం మంచి మనసుతో ఆలోచిస్తే అన్నీ మంచిగా కనపడతాయి. చెప్పా గదా! మంచోడు, చెడ్డోడు ఇద్దరుంటాడు. మీరు నెగెటివ్ మైండ్‌లో ఉంటే నెగెటివ్ థాట్సే వస్తాయి. పాజిటివ్ మైండ్‌లో ఉంటే పాజిటివ్ థాట్సే వస్తాయి. చాలామంది ఫోన్ చేసి, "సార్ మాకు ఉద్యోగం కావాలి. అప్పులున్నాయి, అప్పులున్నాయి, అప్పులున్నాయి." ప్రపంచమే అప్పుల్లో ఉంది. ఫస్ట్ మీరు మన సైకాలజీ ఏంటంటే, జనాలు అప్పులు తీరడానికి మార్గం వెతుక్కోరు. మళ్ళా ఈ అప్పు కట్టడానికి అప్పు ఎవడిస్తారని ఈ చుట్టూ తిరుగుతా ఉంటారనమాట. అంటే ఒక రింగ్ అనమాట. సర్కిల్. ఫస్ట్ ఓ రూపాయి అప్పు చేశాము. రూ. 2, రూ. 3, రూ. 4, రూ. 100, రూ. 1,00,000 ఇట్లా పెరుగుతానే ఉంటది గానీ, అందులోకెళ్ళి బయటికి రాడానికి ఏం చేయాలన్నది ఎవ్వరు ఆలోచించరు. ఒకటే గుర్తుపెట్టుకోండి. నాకున్న అంటే అఫర్మేషన్ అంటారు దాన్ని. ఖచ్చితంగా నేను రోజు పొద్దున్న లేవగానే ఒకటే అనుకోండి. నేను బెస్ట్. నేను మంచివాడిని. నాకున్న అప్పులు ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల తీర్చేస్తాము. 2 సంవత్సరాల లోపల తీర్చేస్తాము అని రోజు పొద్దున ఒక 10 సార్లు మీరు రోజులో ఒక 10 సార్లు అనుకోండి. మీ మనసులో అనుకోండి. కరెక్ట్ ఏదో ఒక రోజు, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఖచ్చితంగా దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ లైఫ్. నిజంగా నేను ఏ రోజు గూడా నా అకౌంట్‌లో ఇంత క్యాష్ చూడలేదు. అంత క్యాష్ ఉంది. అది పర్సనల్‌గా చెప్పకూడదు గానీ, ఏ రోజు గూడా నా అకౌంట్‌లో గానీ, మా వైఫ్ అకౌంట్‌లో గానీ అంత అమౌంట్ చూడలేదు. అసలు విజిబుల్‌గా నేను ఒక పర్సన్ నాకు అమౌంట్ తెచ్చిచ్చాడు. అంత అమౌంట్ గూడా ఎప్పుడు విజిబుల్‌గా ఏదో టీవీలో, ఫోటోలో చూడడం తప్ప ఓపెన్‌గా చూడలేదు నేను. అవి పెట్టుకోవాలంటే కూడా భయమైంది. సార్ మాకు నిద్ర పట్టదు సార్ ఇంత అమౌంట్ ఇంట్లో పెట్టుకున్నప్పుడు. మీరు తీసుకెళ్ళండి నేను అవసరం ఉంటే చెప్తాను. వాళ్ళకది నథింగ్. వాళ్ళకి రూపాయితో సమానం. కానీ ఇది మనకు రూ. 1,00,000తో సమానం. వాడిచ్చిన అమౌంట్ అంత అమౌంట్ ఉందనమాట. అంటే ఏందంటే జనాల సైకాలజీ ఎట్లుందంటే ఎంతవరకు అప్పులు తీర్చడానికి మార్గాలు ఎతుక్కోకుండా మళ్ళీ ఈ అప్పు కట్టడానికి అప్పు ఎవడిస్తారని తిరుగుతా ఉంటారు. ఫస్ట్ ఇయి ఆపేయండి. అందుకెళ్ళి బయటపడడానికి కూర్చొని ప్రశాంతంగా మీరు ఏ దేవునైనా ప్రార్థించండి. దేవుడా మా పరిస్థితి ఇది. మేము బయటపడడానికి మార్గాలు ఇవ్వండి. చూడండి అంటే దేవుడు ఆటోమేటిక్‌గా అంటే ఇప్పుడు నా వీడియో చాలామంది అందరూ వీడియోలు లోడ్ చేస్తుంటారు. చాలా రకాల వీడియోలు చేస్తుంటారు. చాలామంది నాకు చెప్పిన ఎక్స్‌పీరియన్స్ ఏందంటే, సార్ ఎప్పుడైతే మేము మంచి మనసుతో నిజంగా మీరన్నట్టు అప్పులు తీర్చాలని చెప్పి ఎవరో చెప్తే అనుకున్నాం గదా! అప్పుడు ఫస్ట్ మీ వీడియోనే వచ్చింది. ఒకసారి ఇన్నాం, 2 సార్లు ఇన్నాం, 3 సార్లు ఇన్నాం. అక్కడ ఏదో మార్గం కనపడింది. మీరన్నది చిన్నగానే ఇప్పుడు మీరు ఏ చిన్న ఈవెను ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకోవాలన్నా సరే మీకు 50,000 నుండి రూ. 1,00,000 ఖర్చయితది. చిన్న టీ స్టాలే. దాని సెటప్. మళ్ళీ ఈడ పని చేసే వర్కర్‌కి జీతం ఇయ్యాలా? పోనీ మీరు చేసుకున్న పొద్దునుండి సాయంత్రం దాకా రోజు ఎవరు ఉండలేరు. కానీ దీంతో ఇప్పుడు మేమిచ్చే బిజినెస్‌లో మీరు 5,000తో చేసుకోండి. 5,000కి ఏమొస్తాయి సార్? కరెక్ట్ అమ్మితే ఓ 4 చాక్లెట్ డబ్బాలు కూడా రావు. ఇవి ఎవడు కొంటాడు? ఇది రిక్వైర్మెంట్ ఉంది. నీడ్ ఉంది. పోనీ మీరు 5,000తో సరుకు తీసుకొని తిరిగి అమ్మలేరు. మీరు నేర్చుకోండి. ట్రైనింగ్ ఇస్తాము. ఫ్రీగా కాదు. దానికో ఫీజ్ ఉంటది. ఖచ్చితంగా ఎందుకంటే ఉచితంగా ఇచ్చామంటే మన జనాలు మొత్తం ప్రపంచంలో ఉన్న జనాలు మొత్తం తీసుకుంటారు. ఉచితాలకు అలవాటు పడిపోయినాం కాబట్టి ఫ్రీ అంటే ఇంక వచ్చేస్తారు. అందరికి ఫోన్లు మామూలుగానే ఫోన్లు ఎక్కువైపోయినాయి. ఉచితం అంటే అందరూ నేను కష్టపడిన దానికి ఖచ్చితంగా చార్జ్ చేస్తాను. మీరేమన్నా అనుకోండి. మనీ మైండెడ్ అనుకోని స్వార్థం అనుకోండి. ఫ్రీ సర్వీస్ ఎవరికీ చేయొద్దు. ఫ్రీ అనేదే వద్దు సార్ మనకు. కష్టపడుతున్నాం అంతే. కష్టపడిన దానికి అడిగినాం. మీరు ట్రైనింగ్ తీసుకోండి, నేర్చుకోండి. నేర్చుకున్నాక మీరు చేసుకోండి. ఎక్కడ మార్కెట్ చేయాలా? అసలు మీకు ఆ థాట్ అంటే ఫస్ట్ మీ మైండ్ మొత్తం నెగెటివ్‌లో ఉంది. 100% నెగెటివ్‌లో ఉంది. 1% కూడా పాజిటివ్‌లో లేదు. మార్గాలు 100 మార్గాలున్నాయి. రోజు ఫేస్‌బుక్ ఇంగ నిమిషానికి 2 నిమిషాలకోసారి ఫేస్‌బుక్ చూస్తూనే ఉన్నారు. జనాలు స్టేటస్ చూస్తున్నారు. జనాలు స్టేటస్ ఏం పెడతారు? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, హ్యాపీ బర్త్‌డే, రిప్పు, బొక్క ఇంగ రకరకాలు పెడతారు. ఇవి గాదు. నా దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. ఫేస్‌బుక్ వాడుతున్నారు. ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, కన్ఫర్మేషన్‌లు వాడేం పెట్టాడు, వీడేం పెట్టాడు. మీరేం పెట్టారు ఫస్టు? నా దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది. నేను చేస్తున్నాను. నచ్చినోళ్ళు ఆర్డర్ ఇవ్వండి. ఒకరోజు రాదు, 2 రోజులు రాదు, 3 రోజులు రోజు పెట్టండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎదుటోడి మైండ్ మారుతది. అరే! ఈమె ఇంతగనం పెడుతుంది బావుందేమో! లైకులు కొడతానే ఉన్నారు కదా! జనాలు లైకులు కొట్టే కొద్దీ మీ వ్యూస్ అనేది పైకొస్తాయి. ఖచ్చితంగా. కాబట్టి ఏందంటే మీరు చేస్తున్న ప్రొడక్ట్ నేర్చుకోండి. నేర్చుకొని ఫేస్‌బుక్‌లో పెట్టండి. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టండి. ఇప్పుడు నాలాగా యూట్యూబ్‌లో వీడియో తీయండి. వీడియో తీసి పెట్టండి. పలానా పేరు, పలానా పచ్చళ్ళు కావాల్సిన ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టండి. ఖచ్చితంగా 1, 2 ఆర్డర్‌లు. మీరు 5,000 పెట్టుబడి పెడితే నెల మీకు 50,000 వస్తది. కరెక్ట్ ప్లాన్ చేస్తే నెల 50,000 వస్తది. మీరు అవన్నీ వదిలేసి సార్ మేము 10,000 ఇన్వెస్ట్ చేస్తాము. నెల ఎంత రిటర్న్స్ వస్తది? డైలీ ఎంత రిటర్న్స్ వస్తది? ఎంతసేపటికి అరే బాబు మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు. ఇన్వెస్ట్‌మెంట్ అనేది వేరు. అది వచ్చే టైంకి వస్తది.
ఇత్తనం నాటంగానే చెట్టు మొలవదు. నేను చెప్తున్నా బ్యాంబూ స్టిక్ లాగానే నేను నాటిన మొక్క ఈరోజు ఎదిగి మంచి ఒక స్టేజ్‌కి రావడానికి 5 ఇయర్స్ పట్టింది. ఇది రియల్ స్టోరీ. మీరు బ్యాంబూ స్టిక్స్ స్టోరీ అని చెప్పి గూగుల్‌లో కొట్టినా వస్తది. ఎవరో క్రియేట్ చేసింది కాదు. ఎవరో చెప్పింది కూడా కాదు. రియల్‌గా నా లైఫ్‌లో నేను చదివింది నాకు జరిగింది. ఈరోజు నేను అనుకుంటే ₹100,00,00,000 రెడీగా ఉన్నాయి. 100,00,00,000 ఆల్రెడీ పెద్ద పెద్దోళ్ళతో. అంటే నాకు ఇప్పుడు ఒకటి డిసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నిర్ణయం అంటారు దాన్ని. ఈరోజు చూసాము, పొద్దున్న లేసాము, ఏదో ఎవరిదో వీడియో చూసాము. చూసినాక మెల్లగా చేద్దాంలే. అయిపోయి అక్కడికి మీరు క్లోజ్. ఇంక చేయలేరు. జీవితంలో చేయలేరు 100%. నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఫాస్ట్‌గా ఉండాలా. అది యాజ్ ఏ ఇంజినీర్‌గా నేను చేసిన వర్క్‌లో గాని చిన్న తప్పు జరిగింది. మీరు సెకండ్స్‌లో డిసిషన్ తీసుకోవాలా. అంతే. మొన్న ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చింది విజయవాడలో. ఒక్క నిమిషం లేట్ చేయడం వల్ల మొత్తం విజయవాడ అంతా ఈరోజు కొలాప్స్ అయిపోయింది. ఎంతమంది ఎన్ని వేల కోట్ల నష్టం వచ్చిందో అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్ ఒక వాల్ ఇమ్మీడియేట్‌గా వాల్ కంట్రోల్ చేయలేదు. లేదా వాల్ బంద్ అవ్వలేదు. లేకుంటే ఆ వాటర్ ఇటు వస్తున్నాయని చెప్పి అలా జనాలు అలర్ట్ కాలేదు. మన జనాలు ఎట్లున్నారంటే వాడెవడో ఉన్నాడులే వాడొచ్చి బంద్ చేసుకుంటాడు. వాడు బంద్ చేసుకోవడం కాదు మొత్తం మీ ఇల్లు మునిగిపోయింది కదా! బండ్లు ఖరాబ్ అయిపోయినాయి. ఇంక అసలు ఏం పనికి రాకుండా పోయింది. ఎన్ని వేల కోట్ల నష్టం. గవర్నమెంట్ రూపాయి ఇయ్యదు. చెప్తది. గవర్నమెంట్ రూపాయి ఇయ్యదు. లాస్ట్‌కి అన్నం ప్యాకెట్‌లు బీఎండబ్ల్యూ, బెంజ్ కార్‌లు పెట్టుకొని లాస్ట్‌కి అన్నం దొరకని పరిస్థితి అయిపోయింది విజయవాడలో జనాలకి. అంటే ఇంక పైకెళ్ళేస్తే ఎవడన్నా పెడితే తిందామన్న పొజిషన్‌లో ఉంది. మీరు సంపాదించుకొని ఏం ఉపయోగం అండి ఇంగ. ఇది కాదు కావాల్సింది. ఎప్పుడైతే మీ మైండ్ సెట్ మారుతదో ఉద్యోగాలు రావు. మేము ఉద్యోగాలు ఇవ్వము. ఉద్యోగం జోలికెళ్ళకండి. వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేయండి. దానికొచ్చేవాళ్ళు దాని కేటగిరీ వేరే ఉంటారు. వాళ్ళ స్ట్రాటజీ వేరే ఉంటది. వాళ్ళ కేటగిరీ వేరే ఉంటది. నేను ఫ్యూచర్‌లో డిజైన్ చేసిన మొత్తం ఆటో సిస్టమే. కంప్లీట్ ఆటో సిస్టమే మనకి. కాబట్టి నా పచ్చడి ఎంతమంది వేస్ట్ అన్నా, మీకు నచ్చకపోతే వాడు వేస్ట్ అన్నాడు. మీకు నచ్చలేదు రిటర్న్ పంపించేయండి. 5,000, 10,000 అనేది మాకేం ప్రాబ్లమ్ కాదు. నాకు నచ్చిన వాళ్ళే తీసుకుంటారు. మొన్న శ్రీనివాస్ గారు శ్రీకాకుళం నుండి శ్రీనివాస్ గారు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఒక్క 4 గంటల్లో ఆయన 500 ప్యాకెట్లు అమ్మాడు. నిన్న నైట్ ఆర్డర్ పెట్టాడు. ₹1,00,000 ఆర్డర్ పెట్టాడు ప్యాకెట్లు. ఆయన 24,000 జీతం ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. దట్ ఈస్ బిజినెస్. మీరు వెతుకుతే ప్రతి దాంట్లో మార్గం ఉంటది. మనం వెతకం. వాడెవడో చెప్తాడు, వీడెవడో చెప్తాడు. ఎవ్వరు చెప్పరు మీకు. మీ కడుపు కాలితే మీరే తినాలా, మీరే వండుకోవాలా, మీరే కడుక్కోవాలా. అంతేగాని ఎవరో వచ్చి చేస్తారు, ఎవ్వరు చేయరండి మీకు. ఎవరైనా సలహాలు చెప్తారు. ఉచిత సలహా ఏందంటే ప్రపంచంలో అసలు ఫ్రీగా వచ్చేదేందంటే సలహాలు. ఉచితంగా, ఫ్రీగా డబ్బులు లేకుండా, పెట్టుబడి పెట్టకుండా, ఏం చేయకుండా వచ్చేదేంటంటే సలహాలు. నువ్వు ఇట్లా చేస్తే బావుంటది, అట్లా చేస్తే బావుంటది. నీ మనస్సాక్షికి ఏమనిపించిందో మీరు అదే చేయండి. తప్పా, ఒప్పా నష్టపోతే మీరే నష్టపోతారు. లాభపడితే మీరే లాభపడతారు. నాకిన 100 మంది 100 రకాలు చెప్పారు. ఈ పచ్చడి వేస్టు, అది వేస్ట్, ఇది వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్టు. నా విజన్ ఇప్పుడు ఎక్కడికెళ్ళిందంటే అది కూడా చెప్తున్నా నేను. కరెక్ట్ ఇప్పుడు మన గోల్‌కొద్దాం. రైట్. ఇప్పుడు ఆల్మోస్ట్ సబ్జెక్ట్ అయిపోయింది. మేము ఎలాంటి జాబ్‌లు ఇవ్వట్లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ప్రొడక్టివిటీ ఇస్తున్నాము. తర్వాత ఏందంటే మీరు ఎదగాలనుకోని ఖచ్చితంగా ఒకటి ఈ వీడియో మొత్తం లెంగ్త్‌గా చూసి మీరు డిసిషన్ క్లియర్‌గా తీసుకుంటేనే మీరు కాల్ చేయండి. దయచేసి మా టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే నాకు షెడ్యూల్ అనేది చాలా బిజీగా ఉందన్న. షెడ్యూల్ చాలా బిజీ ఉంది. అంటే ప్రతి ఒక్కరితో మాట్లాడాలని అనుకుంటాం. ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయాలా, ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలని అనుకుంటాం గానీ ఒక మనిషికి ఒక స్టేజ్ వరకు ఓపిక ఉంటది. ఆ ఓపిక నశించేంత వరకు తెచ్చుకోకండి. అంటే ఒకసారి కాల్ చేస్తాం, 2 సార్లు కాల్ చేస్తాం, మూడోసారి ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్ అవుతాం. నేను అప్పటికి ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే ఇంకా కాల్ చేసి ఇరిటేషన్ తెప్పిస్తున్నారు. అంటే ఈ కోపం అనేది ఒకరి మీద కాకుండా ఇంకో నలుగురు కాల్ చేస్తే కాల్ ఎత్తకపోవడమో, లేకుంటే వాళ్ళు ఎత్తినప్పుడు ర్యాష్‌గా మాట్లాడడమో, మీ మైండ్ ఎంత కూల్‌గుంటే వ్యాపారం చేసే వాళ్ళకి ఎంత ఓపిక ఉంటే అంత బెటర్. వ్యాపారం చేసే వాళ్ళకి ఎంత ఓపిక ఉంటే అంత బెటర్. రైట్. కమింగ్ టు ద పాయింట్. రీసెంట్‌గా 3 డేస్ బ్యాక్ ప్రొద్దుటూరు ఎళ్ళాము. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము. మనం ఒక అవుట్‌లెట్ పెడుతున్నాము. అవుట్‌లెట్‌ని బేస్ చేసుకొని అక్కడ ల్యాండ్ చూసొస్తాము. ఫార్మింగ్ చేస్తున్నాము. దాంతో పాటు ఇంకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తున్నాం. ఒక గోల్‌తో ఎళ్ళాను నేను అక్కడికి. ఒక వర్క్ మీద ఎళ్ళాను. సాటర్‌డే నైట్ ఎళ్ళాము. సండే ఉన్నాం, మండే ఉన్నాం. మళ్ళీ హైదరాబాద్‌లో ఉన్నాను నేను. ఎందుకంటే ఆర్డర్‌లున్నాయి. ఆల్మోస్ట్ ఈ ఆర్డర్‌లన్నీ మళ్ళీ నేను 20థ్ కల్లా క్లోజ్ చేసి 21కి మళ్ళీ ప్రొద్దుటూరుకెళ్ళిపోవాలి. 30థ్‌కి మనకి ఇనాగ్రేషన్ ఉంది. ఇంతకుముందు ఏందంటే అక్కడ అవుట్‌లెట్, ఇక్కడ అవుట్‌లెట్ అట్లా పెడదాం, ఇట్లా పెడదాం, ఈవెంట్‌లు పెడదాం అనుకున్నాము. అసలక్కడ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేసేంత టైం గూడా లేదండి. ఇప్పుడేంటంటే కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మనం ఏందంటే లాస్ట్ టైమ్ చాలామంది కాల్ చేశారు. 5,000, 10,000 ఇన్వెస్ట్‌మెంట్ అని. ఇప్పుడు 5,000, 10,000 ఇన్వెస్ట్‌మెంట్ తీసేసామండి. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చి 1,00,000 నుండి 1,00,00,000 రూపీ. మన రిక్వైర్మెంట్ ఫండింగ్ ఏందంటే ₹1,00,000 నుండి ₹1,00,00,000. దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరైతే నిజంగా పెట్టాలి అనుకున్నారో, ఒకటో తారీఖు వరకే టైం ఉంది. ఎందుకంటే నేను ఒక ఫస్ట్ వీడియోలో చెప్పకపోవడం వల్ల, మళ్ళా తర్వాత 4, 5 వీడియోల్లో చెప్పడం వల్ల, ఫస్ట్ వీడియో చూసినోళ్ళు ఏందంటే ఇంకా ఆపర్చునిటీ ఉందని చెప్పేసి రెగ్యులర్ కాల్ చేస్తున్నారు. 5,000, 10,000. 5,000, 10,000 అంటే ఆ చిన్న స్టేజ్ పోయింది. మనం చిన్న రేకుల రూమ్, చిన్న సింగిల్ రూమ్ ఒక గుడిసేసుకోవడానికి 5, 10,000 అడిగాము. 5, 10,000 రూపాయల గుడిసెలు అయిపోయినాయి మనకింకా. ఇప్పుడు డైరెక్ట్ మనము ఎట్లా అంటే దాన్నేమంటారు బుర్జ్ ఖలీఫా. దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫా ఉంది కదా! అట్లాంటి బుర్జ్ ఖలీఫాని కట్టాలని ఉన్నాం. బుర్జ్ ఖలీఫాని కట్టాలంటే మన ఇన్వెస్ట్‌మెంట్ వచ్చి ₹1,00,000 నుండి ₹1,00,00,000 రిక్వైర్మెంట్ ఫండింగ్ ఇది.
దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. జీవితంలో ఒక 10 సంవత్సరాల వరకు ఎందుకు 10 సంవత్సరాలు పెడుతున్నా అంటే, మేము క్రిస్టియన్స్ కాబట్టి బైబిల్‌లో ఉందన్నమాట ఇది. ఏముంది బైబిల్ అంటే, నీ సంపాదనలో 10వ వంతు దేవునికియ్యాల. ఈ మనం మీకు మిగతా దాంట్లో ఉందో లేదో నాకు తెలీదు గానీ, బైబిల్‌లో ఏముందంటే, నీ సంపాదన నువ్వు సంపాదించే డబ్బుల్లో ఏవైతే ఉందో 10% నువ్వు దేవునికియ్యాల. బట్ ఇప్పుడు సొసైటీలో ఉన్న ఏ చర్చ్ అయినా గానీ, ఏ గుడైనా గానీ, ఏదైనా సరే దేవుడికిస్తే దేవుడు తినట్లే. సరే దేవుడైతే మంచిగా చేస్తున్నాడు మనకి. దేవుడు మనం కోరుకున్నదంతా ఇస్తున్నాడు. దేవుడు అన్నీ మంచిగా చేస్తున్నాడు. దేవుడు తినట్లే. జనాలు తినేస్తున్నారు. అంటే డబ్బుని నిజంగా దానికి ఉపయోగించట్లే. ఎగ్జాంపుల్ తిరుమల, తిరుపతి దేవస్థానంకి ఒక రోజుకి 5,00,00,000 బంగారు అన్నీ పడతా ఉన్నాయి. మళ్ళీ రోజు 5,00,00,000 అంటే మీకు నెలకి 150,00,00,000 అంతేనా? 150,00,00,000 సంవత్సరానికి దాంట్లో గోల్డ్‌లు మళ్ళీ ఇన్ని సంవత్సరాలు వచ్చిన డబ్బులు ఏం చేశారు? ఎక్కడ పోతున్నాయి? దేవునికి వాడుతున్నారా? ఇంకేమన్నా గుళ్ళు కట్టారా? పోనీ ఇంకేమన్నా స్థలాలు డెవలప్‌మెంట్ చేశారా? ఒక రోడ్ ఎయాలంటే 5,00,00,000 సరిపోతది. అంటే ఒక రోజు ఇన్‌కమ్ రోడ్లకు సరిపోతది. ఒక రోజు ఇన్‌కమ్ బస్సులకు సరిపోతది. అంటే జనాలు చేస్తూనే ఉన్నారు. ఈ డబ్బంతా ఏం చేస్తుంది? గవర్నమెంట్ యుటిలైజ్ చేసుకోవడమో, వాళ్ళ దాంట్లో దోసుకోవడం, వాడు దోసుకోవడం, వీడు దోసుకోవడం ఇదే సరిపోతుంది. అక్కడేందని బైబిల్‌లో నాకు చెప్పిందేందంటే దేవుడు నాకు తెలిసిన చిన్నప్పటి నుండి నేను నేర్చుకున్న నీతి. నీ సంపాదనలో 10% వాటా దేవుడికియ్యాల. రైట్. ఇప్పుడు దేవుడెవరు? ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళు మాకు దేవుళ్ళు. అంతే. దేవుడు ఎక్కడో కాదండి. దేవుడు కనపడడు మనకి. మేము అడిగాం. దేవుడా నాకు ఒక రూ. 1,00,00,000 కావాలి దేవుడా అన్నాను. దేవుడు వచ్చి ఇస్తాడా? దేవుడు ఒక రూపంలో మనుషుల్ని పంపించాడు నాకు. లాస్ట్ టైమ్ పంపించాడు. నేను అనుకున్న ఫండింగ్‌కి 30 ఇంతలు వచ్చేసింది. నేను అనుకున్న ఒక ఫండింగ్ దానికి 30 టైమ్స్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ నేను చూసిన దాంట్లో అంటే ఎందుకు చూసామంటే ఫస్ట్ ఒక అవుట్‌లెట్ అనుకున్నాం. ఈ అవుట్‌లెట్‌కి ఒక 30,00,000 ఫండింగ్ పెట్టుకున్నాం. 30,00,000 రెడీ అయిపోయింది. అదే బేస్ చేసుకొని వేరే దగ్గర అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక ల్యాండ్ కనపడింది నియర్ బై. నేను అనుకున్న విజన్ అక్కడ కనపడింది. ఆల్మోస్ట్ అది 3 ఎకరాలు. ఆ 3 ఎకరాలు ఇప్పుడు డెవలప్ చేయాలని ఉన్నాం. ఆల్రెడీ పచ్చడి చేయడానికి అంటే కంపెనీ పెట్టడానికి ప్లేస్ ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయడానికి, బిజినెస్ చేసుకోవడానికి ప్లానింగ్ ఉంది. అక్కడ ఏమేం చేస్తున్నామంటే అన్ని రకాల ఫార్మింగ్‌కి ట్రైనింగ్స్ ఇస్తాం మనం. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లో పెట్టే వాళ్ళకి ఫస్ట్ 6 మంత్స్ ఒక కండిషన్స్ ఉంటాయి. అప్ టు 10 ఇయర్స్ 10% ఈక్విటీ అంటే బిజినెస్‌లో ఈ పచ్చడి కంపెనీలో ఇప్పుడు ఓన్లీ పచ్చళ్ళ కోసం డెవలప్ చేస్తున్నాం. పచ్చడి కంపెనీలో 10% వాటా 1% వాటా అంటే ఆల్మోస్ట్ 1,00,00,000 అంటే 10% వాటా. మనకి ఎంత బిజినెస్ అవుతదో 10 సంవత్సరాల వరకు, ఆ 10 సంవత్సరాల వరకు జరిగే బిజినెస్‌లో 10% వాటా ఈ పెట్టిన అమౌంట్‌కి మనం రిటర్న్స్ ఇవ్వాలని ప్లాన్ చేసాం. ఇది తీసుకొని అక్కడ డెవలప్‌మెంట్ ప్లాన్ చేయాలా. ఒకవేళ ఇది 1 తారీఖు వరకే టైం ఉందండి. 1 తర్వాత టైం లేదు. అది మీరు 1,00,000 పెడతారా? 10,00,000 పెడతారా? వన్స్ ఇయర్ ఒకరే పెడతారా? అయితే ఒకరిని పెట్టుకునే ఆలోచన లేదు. మనకేంటంటే ప్రతి ఒక్కరు బాగుపడాలా. ప్రతి ఒక్కరు సంపాదించుకోవాలా. ఒకడే పెట్టాడు. వాడు ఒక్కడే తింటాడు. కాబట్టి మేము 100 మంది అనుకున్నాం. మా టార్గెట్ ఏందంటే 100 మంది. తలా రూ. 1,00,000 పెడితే 100 మందికి ఉపయోగపడతది. మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ తీసుకుంటాం. ఇది ఫస్ట్ తారీఖు 1 తారీఖు వరకే ఉంది. దానికి 6 మంత్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరే ఉంటాయి. నెక్స్ట్ 10 ఇయర్‌కి టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరే ఉంటాయి. కాబట్టి ఎవరైతే నిజంగా ఉన్నారో వాళ్ళు నా నంబర్ ఉంది కదా! 6303473893 ఎందుకంటే నేను ఈ వీడియోని ఆల్రెడీ యూట్యూబ్‌లో పెడుతున్నాను. లాస్ట్ టైమ్ కాల్ చేసిన వాళ్ళందరికి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇంకా మీకు 14 రోజులు టైం ఉంది. మీరు ఎంత త్వరగా ఇంట్రెస్ట్ అంటే చాలామంది చాలా మాట్లాడారు. చాలా ఫండింగ్ కోసం నేను ఆలోచించాము. అట్లానే ఒక్కరి దగ్గర తీసుకునే ఆలోచన లేదు. మా కంపెనీలో ఇంతమంది వాటాదారులున్నారు. 100 మందున్నారు. లేదా 10 మందున్నారు. ఉన్నవాళ్ళున్నారు. లేని వాళ్ళున్నారు. చిన్న అమౌంట్ అయితే లేదు. మోర్ దాన్ 1,00,000 అవుతేనే ఎందుకంటే నేను ఓపెన్‌గా చెప్తున్నా. నేను మోసం చేయాలా? డబ్బులు సంపాదించాలా? అబద్ధాలు చెప్పాలా? ఎక్కడో ఎళ్ళాలా? నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మన అవుట్‌లెట్ మోడల్‌ని అమ్మేయడానికి ప్లాన్ చేస్తున్నా. అంటే ఈ మోడల్‌ని ఫ్రాంచైజ్ ఇస్తున్నాం. ఫ్రాంచైజ్ ఓనర్డ్ బై కంపెనీ ఆపరేటెడ్ బై. ఫ్రాంచైజ్ డబ్బులు మీవి. కంపెనీ నాది. ఎప్పుడైనా కంపెనీ నాదే. నేను రన్ చేస్తున్నా. దాని మోడల్ నమ్ముతున్నా. మోడల్ నమ్మినా డబ్బులొస్తాయి నాకు. కానీ అన్ని డబ్బులు నేను తీసుకొని గవర్నమెంట్‌కి టాక్స్ కట్టకుండా ఎగరగొట్టలేము. కాబట్టి టాక్స్ కట్టే అమౌంట్ ఏదైతే ఉందో నాకు దేవుడు చెప్పినట్టు ఎవరైతే నీకు సాయం చేశారో వాళ్ళకి 10% ఇచ్చేసేయి. అందుకు నేను ఫిక్స్డ్‌గా 10% పెట్టుకున్నా. అంటే రూ. 1,00,00,000కి 10,00,000. పోనీ రూ. 1,00,000కి 10,000. రూ. 1,00,000కి రూ. 1,000 అంటే ఫస్ట్ 6 మంత్స్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ తర్వాత 10 ఇయర్స్ పెట్టుకున్నాం. ఈ 10 ఇయర్స్‌లో కూడా నేనొచ్చేటప్పుడు నైట్‌లో బస్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు కనపడిన విజనరీ మొత్తంలో అప్పుడు కూడా ఒక 5 ఇయర్స్‌లో గోల్ పెట్టుకున్నా. 5 సంవత్సరాల లోపట మన కంపెనీని అంటే జ్యోతి ఫుడ్స్‌ని దాంట్లో ఉన్న 75% వాటాను గాని, కంపెనీని గాని తక్కువలో తక్కువ 10,000,00,00,000కి రిలయన్స్ వాళ్ళకి అమ్మేయాలి. సింపుల్‌గా చెప్తున్నా కదా! నేననుకుంది కంపెనీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి, జనాలందరిని రెడీ చేసి, ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా కొంటారు. అది ఎందుకు కొంటారో కూడా చెప్తా నేను. దాంట్లో 75% వాటా రిలయన్స్ వాళ్ళకి అమ్మేయాలి. లేదు మొత్తం కొనుక్కుంటా అంటే 10,000,00,00,000కి కంపెనీని అమ్మేయాలి.
అంటే నేను ఇంకా వేరే ప్రాజెక్ట్ తీసుకుంటాను. అంత లోపల మళ్ళీ వేరే స్టార్ట్ చేస్తాను, లేదా ఫార్మింగ్ చేస్తాను, వాళ్ళకి ఏదో సపోర్టింగ్ ఇస్తాను. అంటే ఇన్ ఫ్యూచర్‌లో మీకు 1000 క్రోర్స్ నుండి 10,000 క్రోర్స్‌లో యాజ్ ఏ ఇన్వెస్టర్‌గా పెట్టుబడి పెట్టే వాళ్ళకి 10% ఈక్విటీ అంటే, అంటే ₹1,00,00,000కి అది మీరు ఎంత పెడుతున్నారో దాంట్లో మీ వాటా మీరేసుకోండి. మీరు పెట్టేదానికి 1% ఏసుకోండి. మీరు ఎంతన్నా పెట్టుకోండి. 1% వాటా ఏసుకోండి. 10,000,00,00,000లో 1% వాటా. అప్పుడేందంటే వాటానికి ఈక్విటీ వస్తది ఖచ్చితంగా. అదొక అగ్రీమెంట్ రాసుకుంటాము. అన్నీ డాక్యుమెంటెడ్‌గా ఉంటాయి మనకి. ఇంత పెద్దది. ఎందుకు రిలయన్స్ వాళ్ళకి అమ్ముతున్నాము అంటే, దాంట్లో కూడా రీజన్ చెప్తాను. ఫస్టు ప్రియా పచ్చడికి మేజర్ ఇన్వెస్టర్ ఎవరంటే రిలయన్స్. అంబానీ గారు. 450,00,00,000 ఇన్వెస్ట్ చేశాడు ఆయన. ఇప్పుడు దాంట్లో ఆయనకి 35% షేర్ ఉంది. తర్వాత రిలయన్స్ కంపెనీ పెట్రోలియంలో ఉంది, నెట్వర్క్ ఫోన్ మొబైల్స్‌లో ఉంది, ఎలక్ట్రానిక్స్‌లో ఉంది, తర్వాత గ్రోసరీ స్టోర్స్‌లో ఉంది, తర్వాత అగ్రికల్చర్‌లో కూడా ఉంది. బియ్యము, ఉప్పులు, పప్పులు, మామిడి పండ్లు వాళ్ళ మేజర్ ఎక్స్‌పోర్ట్ గుజరాత్ నుండి మామిడి పండ్లు. ఇంతవరకు రిలయన్స్ వాళ్ళు లైవ్ స్టాక్ అంటే మీట్ సెక్టర్‌లోకి రాలేదు. డైరీ ఫార్మ్స్ గానీ, ఫుడ్ ఇండస్ట్రీ గానీ అట్లానే అన్ని చోట్ల ఆయన చేయడు. ఎవడో చేసినామని కొనేస్తాడు. మీరు చాలా కంపెనీస్ చూడండి, ఎవరో ఐడియా ఉంటది, లేకపోతే ఐడియాకి ఇంత అమౌంట్ అని ఆయన కొనేసుకుంటాడు. ఒక 5 సంవత్సరాల లోపల నేను ఫుల్‌గా డెవలప్ చేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం రెడీ చేసేసి డైరెక్ట్ మన రిలయన్స్ వాళ్ళని కలవాలి. సార్ నేను ఇంత కంపెనీ అమ్మేస్తాను. ఫిక్స్ అమౌంట్ అంతే ఇంకా. దాంట్లో నెగోషియేషన్ లేదు, డిస్కషన్ చేసేది లేదు, ఏమీ లేదు. నా దగ్గర ఇంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది, నా సంపద ఇంత. ఇన్ ఫ్యూచర్‌లో మీలాంటోళ్ళు కలిస్తే మనమే రిలయన్స్ పేరు మీద రిలయన్స్ డైరెక్ట్ దానికి కూడా నేమ్ కూడా అనేసుకున్నా. రిలయన్స్ మీట్ మార్ట్. అంతే మీట్ అంతే అన్ని రకాల మీట్స్ మీరు పచ్చళ్ళు వేసుకోండి, గుడ్లు వేసుకోండి, ఏదన్నా వేసుకోండి మీరు. ఎంత వేసుకున్నా సరే 10,000 క్రోర్స్‌కి ఒక రూపాయి కూడా తగ్గేది లేదు. కంపెనీ అమ్మేస్తాను. అప్పటి వరకు అంటే నాకు 5 సంవత్సరాల ఒక గోల్ ఉంది. 5 సంవత్సరాల లోపల ఖచ్చితంగా వీళ్ళకే అమ్మాలి. ఎందుకంటే ఈ మార్కెట్‌లో మళ్ళీ టాటా వాళ్ళు కొన్నారు. ఒకవేళ మనం అమ్ముదామన్నా టాటా వాళ్ళు కొన్నారు. అదాని కొనడు. వాళ్ళంతా పోర్ట్‌లు, షిప్పు వాళ్ళది వేరే ఉంటది. పోనీ బయట అమెజానో, ఫ్లిప్‌కార్టో లేతే ఆన్‌లైన్ గ్రోసరీ కొంటారంటే వీళ్ళు కొనరు. ఇప్పుడున్న మార్కెట్‌లో ఇండియన్ కల్చర్‌లో బాగా ఇట్లాంటి స్టోర్స్ మీద గానీ, ఇట్లాంటి అంటే రెవెన్యూ జనరేట్ అయ్యే ఏ ప్రొడక్ట్ మీద గానీ, క్యాంపా కోలా అని చెప్పేసి ఎప్పుడో బంద్ అయిన దాన్ని రిలయన్స్ వాడు కొనుక్కున్నాడు. అంటే వాడికి విజన్ కనపడింది. అంటే మాలాగా ఆలోచించే విజనరీ పర్సన్ అనమాట. కాబట్టి ఇన్ ఫ్యూచర్‌లో మీట్ సెక్టార్ ఏదైతే ఉందో, ఈ మీట్ సెక్టార్‌ని మొత్తం మనం పచ్చళ్ళ దగ్గర నుండి, గుడ్ల దగ్గర నుండి, మీట్ దగ్గర నుండి రిలయన్స్ మీట్ మార్ట్ అని చెప్పేసి ఇప్పుడు రిలయన్స్ ఫ్రెష్ ఉంది, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ ఉంది, జియో ఉంది. అట్లా ఒక్కొక్క బ్రాండ్ మీద రిలయన్స్ వాడికి వాటా అమ్మేస్తాం, కంపెనీ అమ్మేస్తాం. ఈవెన్ బిగ్ బజార్ కూడా వాడే తీసుకున్నాడు. హెరిటేజ్ కూడా రిలయన్స్ వాళ్ళే తీసుకున్నారు. మళ్ళీ అన్ని వేల కోట్లు పెట్టినప్పుడు మనకు ఇట్లనే పెడతారు. ఈ ధైర్యంతోనే ముందుకెళ్ళాలని డిసైడ్ అయినా. నిన్న నైట్ డిసిషన్ తీసుకున్నా. ఫస్ట్ నా ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా ఒక పెద్ద వాళ్ళతో టై అప్ అవ్వాలా. మాక్సిమం 70% వాటా వాళ్ళకి అమ్మడానికే ప్రయత్నం చేస్తున్నాం మేము. లేదు ఇంకా వద్దు హెడేకు, అందరూ బాగుపడ్డారు, అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఏంటంటే నేను ఒక 1,00,000 మందికి అనుకున్నాను. ఎంప్లాయ్‌మెంట్ ఒక 1,00,000 మందికి అనుకున్నాను. నిజంగా రిలయన్స్ కంపెనీ వాళ్ళ లాంటిలో చేతిలో పడితే 10,00,000 కాదు కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలొస్తాయి. ఖచ్చితంగా 140,00,00,000 మందిలో 1,00,00,000 మెంబర్స్‌కి. ఎందుకంటే నేను ఒకటి ఏపీ, తెలంగాణ, హైదరాబాద్ లేకుంటే ప్రొద్దుటూరు వరకే ఒక స్ట్రక్చర్ రెడీ చేసుకొని అక్కడ ఉండిపోతా. బట్ రిలయన్స్ ఆల్రెడీ వరల్డ్ వైస్‌గా సామ్రాజ్యాన్ని విస్తరించింది. వీళ్ళతో టై అప్ అయితే ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలొస్తాయండి. అంటే నా విజన్ మారిపోయింది. నేను డిసిషన్ అనేది చాలా ఫాస్ట్‌గా తీసుకుంటాను. సెకండ్స్‌లో నిర్ణయం మారిపోతది. ఎవరేమనుకున్నా పర్లేదు. ఎందుకంటే నా విజన్ కాబట్టి. అది నా మనసులోది నా విజన్ అది. ఎవరినో మభ్యపెట్టాలా, ఎవరినో చేయాలా అవసరం లేదు. నేను గోల్ పెట్టుకున్నా. 5 సంవత్సరాల లోపల రిలయన్స్ వాళ్ళకి అమ్మేయాలి. వీళ్ళకి అమ్మితే ఇంక కొన్ని లక్షల మందికి ఎక్స్‌ట్రా ఎంప్లాయ్‌మెంట్ వస్తది. అంత లోపల నేర్చుకున్న వాళ్ళు నేర్చుకుంటారు. చిన్నగా అమ్ముకున్న వాళ్ళు చిన్నగా అమ్ముకుంటారు. కాబట్టి ఎవరైతే నిజంగా ఇంట్రెస్ట్ ఉందో ఆల్మోస్ట్ సబ్జెక్టులు అన్నీ కవర్ చేశాను నేను. జాబ్ పరంగా గానీ, బిజినెస్ పరంగా గానీ, ల్యాండ్ పరంగా గానీ, 5 ఇయర్స్ అగ్రీమెంట్ అది మన గ్రోత్ పరంగా గానీ, పచ్చళ్ళ పరంగా గానీ, ఎవరు కొనకపోయినా పర్లేదు, ఎవరు రిటర్న్ ఇచ్చేసినా పర్లేదు. ఒకవేళ మీకు నచ్చకపోతే మళ్ళీ బ్యాక్ పంపించేయండి. మీ అమౌంట్ రిటర్న్ కొట్టేస్తాం. దానికి ఏం బాధ లేదు. ఎందుకంటే నేను ప్రపంచంలో ఒకరి గురించి ఆలోచించను. ఇంకా 99 మంది వెయిటింగ్‌లో ఉన్నారు. వీళ్ళ గురించి ఆలోచిస్తాను కన్ఫర్మ్‌గా. నా విజన్ ఏంటంటే కంపెనీ బ్రాండ్ క్రియేట్ చేయాలా, కావాలంటే ఫార్మా స్ట్రక్చర్ రెడీ చేయాలా. ఇప్పుడు మనం అక్కడ తీసుకున్న 3 ఎకరాలు ఏం చేస్తున్నామంటే ఈవెన్ మీరు స్కూల్‌కెళ్ళే వాళ్ళ దగ్గర నుండి పీహెచ్‌డీ చేసినోళ్ళ వరకు. స్కూల్ దగ్గర నుండి పీహెచ్‌డీ చేసే వరకు. అంటే ప్రతి స్కూల్‌లో పిల్లలకి ఏం చేస్తున్నామంటే, బాబు నీకొక 10 కోళ్ళు ఇస్తాం. మేము దానికి దానా ఇస్తాం. దీని ఖర్చు ఇప్పుడేం పెట్టొద్దు. ఫస్ట్ ఏం పెట్టొద్దు. కోళ్ళు మేమే ఇస్తున్నాం, దానా మేమే ఇస్తున్నాం. మీరు రోజు మీ ఇంట్లో గుడ్లు పెడతాయి కదా! గుడ్లు తెచ్చి మాకివ్వాలి. ఎన్ని కోళ్ళు తెచ్చాం, ఎన్ని కోళ్ళు ఇచ్చాం. అట్లా పిల్లలకి స్కూల్ డేస్ నుండే మనం వాళ్ళకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నాం. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఇచ్చేది రూ. 5, రూ. 10 ఇస్తున్నాం. దాన్ని హైదరాబాద్‌లో టైర్ 1 సిటీస్‌లో వాళ్ళు ఇచ్చేది అంటే స్లమ్ ఏరియా అంటే కొద్దిగా మాస్ ఏరియా కాబట్టి అక్కడ నుండి ప్రొడక్ట్ తెచ్చి టైర్ 1 సిటీస్‌లో జిమ్ముల్లో అమ్ముతున్నాం. అపార్ట్మెంట్స్, విల్లాస్, సొసైటీస్, వెంచర్స్ మన సూపర్ మార్కెట్ మన స్టోర్స్‌లో కూడా అమ్ముతున్నాం అనమాట. అంటే ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఆలోచించండి. అట్లా మీరు
కంజులు పెంచాలా, కోళ్ళు పెంచాలా, బాతులు పెంచాలా, టర్కీలు పెంచాలా. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క మీట్ ఎక్స్‌పోర్ట్ ఉంది. అయితే ఇవి ఎవరికీ పెంచడం రాదు. మీరు ఒకవేళ పెట్టుబడి పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. మనం 1,00,000 తీసుకున్నాము, లేకపోతే 1,00,00,000 తీసుకున్నాము, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసాము. కానీ మనకు ప్రొడక్టివిటీ కావాలి కాబట్టి ఎవరికైతే నిజంగా ఇంట్లో ఉండి ప్యాషనేట్‌గా పెంచాలనుకుంటున్నారో వీళ్ళందరికీ అక్కడ ట్రైనింగ్ ఉంటది. ట్రైనింగ్ ఫీజ్ ఉంటది. మీరు పెంచండి, మేము కొంటాం. నేను ఎక్స్‌పోర్ట్ చేస్తా. ఎందుకంటే ప్రతీదీ నెక్స్ట్ న్యూ ఇయర్ నుండి మొత్తం ఎక్స్‌పోర్టే ప్లాన్ చేశాను. నేను జనవరి 1 నుండి మేజర్‌గా ఎక్స్‌పోర్టే. ఎందుకంటే నేను ఒక 10,000 కోట్ల సామ్రాజ్యాన్ని ఒక కంపెనీని ఒకరికి అమ్మేయాలనుకున్నప్పుడు నేను వాళ్ళకి అంత పెద్దగానే విజన్ చూపియాలి. అంటే అంత పెద్ద సేల్ చూపియాలి ఖచ్చితంగా. 5 ఇయర్స్ పెట్టుకున్నాను నేను. 5 ఇయర్స్‌లో నిజంగా నా టర్నోవర్ 10 క్రోర్స్ అయిందనుకోండి. నేను 50,000 కోట్లు అడుగుతాను. లేదా 1000 కోట్లు అయిందనుకోండి 10,000 కోట్లు అడుగుతాను. లేదా ₹1,00,00,000 అయిందనుకోండి నేను 10 కోట్లు అడుగుతాను. ఫస్ట్ మీకేం కనపడుతుంది? ఇక్కడ ఎవరు చేసేవాళ్ళు లేరు. ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. మనం ఒక్కరమే చేస్తున్నాం. దీనికి ట్రైనింగ్ ఇస్తున్నాను. మన దగ్గర దగ్గర 30, 40 ఈవెన్ దో మీకు చేపలు పెంచాలంటే పెద్ద పెద్ద చెరువులు కావాలా? అట్లా అవసరం లేదండి. ఆక్వాపోనిక్స్ సిస్టమ్ ఉంది. ఆక్వాపోనిక్స్ సిస్టమ్‌లో నేర్పిస్తాము. క్రాబ్స్ పీతలంటారు. పీతలు పెంచడం నేర్పిస్తాము. బాతులు పెంచడం. ఒక ఎకరం తీసుకొని ఇప్పుడు మీరు బయట పొలాల్లో చూసుకుంటే ఎక్కడైనా సరే సింపుల్‌గా ఒక పొలం వచ్చి ఈ సంవత్సరానికి 30,000 లీజుకి తీసుకోవాలా. 30,000 ఎకరం 30,000 వాడు ఆ సంవత్సరం అంతా పండించినా 70,000 ₹1,00,000 కంటే ఎక్కువ రావు. అదే దాంట్లో మీరు మనం అనుకున్న ఫార్మింగ్ స్టార్ట్ చేసి పెట్టుకుంటే ఒక సంవత్సరానికి 10,00,000 నుండి 20,00,000 సంపాదించొచ్చు. దానికేందంటే కొన్ని అగ్రీమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే అందరికి ట్రైనింగ్ ఎంతమందికి కావాలో అంతమందికి ఇస్తాం. దానికి సర్టెన్ ఫీజ్ ఉంటది. అక్కడ మీకు 3 రోజులు ప్రాజెక్ట్ 3 రోజులు ఉంటది. ఒకరోజు మొత్తం విజనరీ ట్రైనింగ్ ఉంటది. ఒకరోజు ప్రజెంటేషన్ ఉంటది. ఒకసారి ఫార్మ్ విజిటింగ్ ఉంటది. మార్కెటింగ్ సిస్టమ్ ఎట్లా చేయాలా? మీరు ఓన్ మార్కెట్ చేసుకుంటారా? లేకుంటే మాకు బైబ్యాక్ ఇస్తారా? మేమేం చేస్తున్నాం? ఏందన్నది మొత్తం డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ మనం తీసుకున్న 3 ఎకరాలని 3 సంవత్సరాల అగ్రీమెంట్ అయిపోయింది. రేపు 1 తారీఖు ఫుల్ పేమెంట్ చేస్తున్నాం వాళ్ళకి. అంతలోపట ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో 1,00,000 నుండి 1,00,00,000 వరకు. 1,00,00,000 ఒక్కరితో కాదండి. ఓన్లీ 1,00,000-10,00,000 వరకు. మినిమమ్ మీరు ఎంత పెట్టగలనుకుంటే డైరెక్ట్ రండి. దీనికి లీగల్‌గా అగ్రీమెంట్స్ ఉంటాయి ఖచ్చితంగా. మీకు ఒక కాపీ ఇస్తాము. అది కూడా 10 ఇయర్స్ వరకే. ఫస్ట్ 6 మంత్స్ అనేది చాలా తక్కువుంటది. రిటర్న్స్ అనేది చాలా తక్కువుంటది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు నేను మొత్తం క్లీన్ చేసి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి, మిషనరీ తెప్పించి, ఎక్విప్‌మెంట్ తెప్పించి, దాంట్లో 3, 4 పార్ట్‌ల కింద డివైడ్ చేసి, ఫార్మింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. పచ్చళ్ళు ఇస్తున్నాం. అన్నీ సెపరేట్ పెడుతున్నాం. దీనికో లిమిటేషన్ ఉంటది. అట్లా అని మీకు రేపు 10,00,000 పెడితే మీకు రోజుకి నెలకు ₹1,00,00,000 ఇస్తా అని నేను చెప్పట్లేదు. దానికి ఒక లిమిటేషన్ పెడుతున్నాం. ఎందుకంటే మీరు ఎంత సంపాదించినా టాక్స్ కట్టాల్సిందే. అది వేరే దానికి ఉపయోగపడుతది. దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక లెవెల్‌కి తీసుకొచ్చి ఆపేసాము. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో నా నంబర్ ఉంది. ఇంకోటి పాత వాళ్ళు ఎవరైతే చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ కోసం కాల్ చేశారు గూడా. మీరు ఎప్పుడు ఇచ్చినా సరే ఫస్ట్ నుండి కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ మంత్ నుండి మీకు అది రిటర్న్స్ వస్తది. ఈ వీడియో అందరికి యూట్యూబ్‌లో ఇంతకుముందు నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేసిన వాళ్ళందరికీ నేను ఫార్వర్డ్ చేస్తాను. ఒకసారి వీడియో లెంతీగా మొత్తం వినండి. విన్నాకనే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలా? ట్రైనింగ్ తీసుకోవాలా? ప్రొడక్ట్ తీసుకోవాలా? ఎక్కడ మార్కెట్ చేయాలా? రైట్ సార్ మీరంతా తీసుకున్నారు. ట్రైనింగ్ ఇచ్చారు. మేమంతా ఇచ్చేసాము. మళ్ళా మీ ప్రొడక్ట్ ఎక్కడ అమ్ముతారు అంటే, మనకు 15,000 సూపర్ మార్కెట్‌లు రెడీగా ఉన్నాయి. ఇండియాలోనే ఓన్లీ రిలయన్స్ వోళ్ళని ఎందుకు పట్టుకున్నామంటే, రిలయన్స్ వోళ్ళు ఒక్కరే 3,850 సూపర్ మార్కెట్‌లు రెడీగా ఉన్నాయి. ఒక్కొక్క సూపర్ మార్కెట్‌కి ఒక నెలకొచ్చేసి మనం 5,00,000 సరుకు ఇవ్వాలా. అంటే 15,000 ఇంటూ 5,00,000 ఏసుకోండి. మీరు ఎంతైతే అది కాలిక్యులేట్ చేయండి. ఇంత ప్రొడక్షన్ ఎక్కడ చేయాలా? ఇంత ప్రొడక్టివిటీ ఎవరు ఇవ్వాలా? అంటే నేను జనాల్ని ప్రతి ఒక్కటి నేనే చేయలేను కదా! ఒక్కొక్కరికి ఒక్కో డిపార్ట్‌మెంట్ ఇచ్చేసాం. ఒక్కొక్కరికి ఒక ఫార్మింగ్ చేస్తున్నారు. ఇవన్నీ నేర్చుకోవాలంటే ఒక పెద్ద స్ట్రక్చర్ ఊరికి దూరంగా ఉండి అసలు ఇది ఎలా పెంచాలా? ఎలా చేయాలా? ఫస్ట్ క్లాస్ నుండి 10థ్ క్లాస్ చదవడానికి ఇంతమంది టీచర్లు మారారు. మళ్ళీ మీరు ఒక సబ్జెక్ట్ నేర్చుకొని చేసి ఇవ్వాలంటే ఎవరో ఒక కోచ్ అయితే కావాలా. నేను ఒక్కడిని ఇస్తా అని చెప్పట్లేదు. మీకు సెపరేట్ డాక్టర్ ఉంటాడు. గవర్నమెంట్ యూనివర్సిటీ నుండి జనాల్ని పిలిపిస్తాము. ప్రజెంటేషన్స్ ఉంటాయి. తర్వాత మీకు ఓన్‌గా దాంట్లో సిస్టమ్ బ్రూడింగ్ ఎట్లా చేయాలి? హ్యాచింగ్ ఎట్లా చేయాలి? మళ్ళీ పిల్లలు ఎట్లా తీయాలి? నా గుడ్లు ఎట్లా పెంచాలి? ఒక నెలకి మనకి దగ్గర దగ్గర ఓన్లీ హైదరాబాద్‌లోనే 50,00,000 నాటుకోడి గుడ్లు ఆర్డర్ ఉన్నాయి. ఇది కాకుండా ఎక్స్‌పోర్ట్ చేయాలంటే 5,00,00,000 గుడ్లు నాటుకోడి గుడ్లు 5 క్రోర్స్ ఎగ్స్ ఎక్స్‌పోర్ట్ ఉన్నాయి. 5,00,00,000 గుడ్లు పర్ డే అంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా. పర్ మంత్ ఇంటూ ₹10 ఏసుకోండి. మంత్లీ 50 క్రోర్స్ బిజినెస్. గవర్నమెంట్ ఎంత రెవెన్యూ వస్తది? మన నార్మల్ మ్యాన్ పవర్‌కి ఎంతొస్తది? మీరు అంటే వ్యాపారం చేసే ఆలోచన ఉన్నోడికే విజన్ పెద్దగా కనపడతది. చిన్నగున్నోడికి ఏమి కనపడదు. మైండ్ నిండా అప్పులే కనపడతాయి. అప్పులోళ్ళు అప్పులే కనపడతాయి తప్ప ఏం కనపడదు. మొత్తం అయన్నీ పక్కన పెట్టండి. ఇంట్లో 10 కోళ్ళు పెంచుకుంటే చాలండి. రోజుకి ₹100 వస్తది. గుడ్డు ₹10 అమ్మండి. 10 కోళ్ళే. మీరు ఏ పని చేయొద్దు. ఈ పచ్చళ్ళు కూడా పెంచట్లేదనుకో. చిన్న ప్లేస్ తీసుకొని ఇంట్లో ఒక 10, 20 కోళ్ళేసుకోండి. నేను దానా ఫీడ్ చెప్తాను. రోజు గుడ్లు తీయండి. గుడ్డు ₹20 రోజు రైతు బజార్ ధర పోయి అమ్ముకోండి. రోజు 20 గుడ్లు అమ్ముతారు ఈజీగా. ఈజీగా అమ్ముతారు.
20 గుడ్లు ఇంటూ రోజు రూ. 20 వేసుకోండి. రూ. 400. ఇంకెవడిస్తాడు? మీరేం పని చేస్తున్నారు ఆడ? కోడిని ఏమన్నా బాబు అమ్మ గుడ్డు పెట్టని చెప్తున్నారా? కాదు కదా! అది పెడుతుంది, తీసుకెళ్తుంది, అమ్ముతున్నాం. జస్ట్ పబ్లిసిటీ చేసుకోండి చాలంతే. ఫ్రీ ప్లేసులు మస్తున్నాయి. లేదంటే కేస్ ఇష్టం దానికి డిజైన్ చెప్తాను నేను. మీకు ప్లేస్ కూడా లేదు. ఇంటి పైన పెంచుకోవచ్చండి. స్ట్రక్చర్ ఉంది ఆల్రెడీ. ఫీడ్ చేసుకుంటారు, వాటర్ వేసుకుంటారు. దానికి టైంకి తిండి పెట్టండి, నీళ్ళు పెట్టండి. అదే మీకు డబ్బులు ఇస్తుంది. బంగారు గుడ్డు పెట్టే బాత్ అని విన్నాం. చిన్నప్పుడు స్టోరీ చదువుకున్నాం. ఆ బంగారు బాత్ మీ దగ్గర మీ మైండ్‌లోనే ఉంది. దాన్ని మార్చుకోండి. ఏదో ఒక ఐడియాని క్రియేట్ చేసుకోవాలి మనం. ఐడియాలు ఎవరు ఇవ్వరు. కూర్చొని ఆలోచించి ఐడియాలు వస్తాయి. ఐడియాలు రావు. ఐడియా వచ్చిన ఐడియాకి డబ్బులు ఎవరు ఇయ్యరు. ఇంప్లిమెంట్ చేస్తేనే ఇస్తారు. నేను ఇంతకుముందు ఇదే ఐడియాని చాలామందికి చెప్పాను. ఇది ఇంతేనే. ఎప్పుడైతే నేను ఎగ్జిక్యూషన్‌కి వచ్చానో నా వెదురు కర్ర అనేది 5 సంవత్సరాల్లో 100 ఫీట్లు ఎగిరిందో జనాలు ఇప్పుడు నా వెనకాల ఉన్నారు. నేను అనుకోనంత డబ్బు నా దగ్గర ఉంది. ఇప్పుడు వస్తుంది కూడా. బట్ నాకు ఇవన్నీ కాదు. ఆ డబ్బు వచ్చేది కాదు. నేను ఇంతమందికి ఉపయోగపడ్డాను. అంటే అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు రూ. 1,00,000 అడిగినా, 10,00,000 అడిగినా అప్పు తీసి చేస్తున్నారు. వీళ్ళు ఒక నెల, 2 నెలలు అప్పు తీర్చేసుకున్నారు. బట్ దాని తర్వాత కూర్చొని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్‌కి డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళ అప్పులు మొత్తం తీర్చుకోవాలని ఉన్నారు. నేను డబ్బులున్నోనికి మళ్ళీ డబ్బులు ఇస్తే వాడు వెనకాల వేసుకుంటాడు చూడు. సపోజ్ అంబానీనో, అదానినో లేతే ఎవరినో ఒకరిని పెద్దోళ్ళని ఇన్వాల్వ్ చేశాననుకోండి. నెక్స్ట్ మంత్ నుండి రిటర్న్స్ ఇస్తాం. ఇవ్వలేమని కాదు. వాడు ఏం చేసుకుంటాడు? ఉన్న డబ్బును పెంచుకుంటున్నాడు తప్ప వేరే వాళ్ళకి సాయం చేయాలని లేదు కదా! మళ్ళీ విజయవాడలో అంత ఫ్లాట్స్ వచ్చినాయి. అదాని గాని, అంబానీ గాని లేదా మిగతా వాళ్ళు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా? ఎవరు ఇయ్యరు. మన వాళ్ళే సినిమా హీరోలు వాళ్ళు కూడా ఏందంటే ట్యాక్సులు సేవ్ చేసుకోవడానికి డబ్బులు ఇచ్చారు తప్ప, మీ మీద ప్రేమతోనో మీ మీద ఎవడి ప్రేమ ఉండదు. ఇంట్లో వాళ్ళకి ప్రేమ లేదు. మీ మీద ఎందుకు ఉంటది ప్రేమ? వీళ్ళేందంటే ట్యాక్సులు పోతాయన్నమాట. ఇట్లా ఏదో సమాజ సేవలో, వీడియోలో లేదా వైరల్ అవ్వాలా, షూట్ చేయాలా దీని గురించే ఇస్తున్నారు తప్ప, ఎవడికి హ్యుమానిటీ అనేది లేదు. మీ నీతి, నిజాయితీ, మంచితనము ఎవరికి అవసరం లేదు. ఎవరికి పనికిరాదు. కరోనా తర్వాత సిచ్యువేషన్ మొత్తం చేంజ్ అయింది. ఈవెన్ దేవుడు కూడా ఎప్పుడో అంటే మీరేదైనా తప్పు చేశారనుకోండి అప్పుడు అనేవాళ్ళు తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు పిల్లల మీదకి నెక్స్ట్ జనరేషన్‌లో వస్తాయని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎట్లుందంటే మీరు పొద్దున్న తప్పు చేస్తే సాయంత్రం కల్లా రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. అంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. టెక్నాలజీ చేంజ్ అయింది. టెక్నాలజీతో పాటు మీరు చేంజ్ అయితేనే మీరు మారితేనే మీరు సంపాదించగలరు. నోకియా ఉంది. వరల్డ్ నంబర్ 1 కంపెనీ. నేను వాడినప్పుడు ఫస్ట్ ఫోన్ మోటరోలా, తర్వాత నోకియా. ఈరోజు నోకియానే లేదసలు. కోడాక్ కెమెరా ఉంది. మేము రీల్లు కొనేసి స్కూల్‌లో ఫోటోలు తీసి అసలు ఇప్పుడు మొబైల్ వచ్చినాక ఆ కెమెరా లేదు, ఆ రీల్లు లేదు, ఏం లేదు. జనరేషన్‌తో పాటు మీరు మారాలా. మీరు అదే ఇంకా 90స్‌లో, 80స్‌లో ఇంకా నేను అవే సర్పు తయారు చేస్తాను, అగరబత్తులు తయారు చేస్తాను, మేము ఒత్తులు తయారు చేస్తాము. జనాలకి ఇప్పుడు 99% ప్రపంచం మొత్తం 99% నాన్ వెజ్ మీద పడింది. దీని మీద మేము ఫోకస్ చేసాము. చాలామంది ఇప్పటివరకు అనుకుంది అంటే జ్యోతి ఫుడ్స్, జక్కా పెద్దన్న అంటే పచ్చళ్ళు. మనది పచ్చళ్ళ బిజినెస్ కాదు. రూ. 100లో రూ. 5 పచ్చళ్ళే. ఇది బ్యాకప్. ప్రపంచానికి పచ్చడి ఎవరైనా పచ్చడి ఎప్పుడో ఒకసారి తింటారు. నెలలో ఒకసారి తింటారు. కానీ 29 రోజులు తినేది మాంసం. దీంట్లో వెరైటీ చేయాలి మనం అంతే. అది ఇప్పుడు అవుట్‌లెట్ స్టార్ట్ చేస్తున్నా. ఈ అవుట్‌లెట్ బేస్ చేసుకొని రేపు పొద్దున ఇట్లాంటి 100 అవుట్‌లెట్‌లు పెడితే నాకే ముందు ప్రొడక్ట్ కావాలా? సూపర్ మార్కెట్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఉన్న ఊర్లో 100 అవుట్‌లెట్‌లు పెడితే 100 అవుట్‌లెట్‌కి నాకే ప్రొడక్ట్ కావాలి కదా! ఇప్పుడు నేను జనాలకు ట్రైనింగ్ ఇస్తున్నా. మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినా పెట్టకపోయినా అదే ఇన్వెస్ట్‌మెంట్ తీసుకెళ్ళి మీరు ఫార్మింగ్ చేసుకోండి. దీనికంటే నా దగ్గర వచ్చేదానికంటే రిటర్న్స్ ఎక్కువొస్తాయి మీకు. ఎక్కువొస్తాయి. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్ పరంగా గానీ, డీలర్ డిస్ట్రిబ్యూషన్ పరంగా గానీ, లేదు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ పరంగా గానీ, లేదు నాతో పాటు వచ్చి అక్కడ పార్ట్నర్‌గా వర్క్ చేయడం గానీ, లేదు ఇప్పుడు అవుట్‌లెట్ రెడీ అయినాక ఈ మోడల్‌ని ఫ్రాంచైజ్ అమ్ముతున్నాం. ఎవరికి అవుట్‌లెట్ పెట్టము. ఎందుకంటే అది రిస్క్‌తో కూడుకుంది. ఇన్వెస్టర్లు ఉన్నారు. ఆ ఇన్వెస్టర్లకి 3 ఇయర్స్ వరకు ఇవ్వాలా. హ్యాపీగా ఇచ్చేస్తాను టెన్షన్ పెట్టకుండా. లేదు వాళ్ళు రిస్క్ తీసుకొని పెట్టుకుంటాము. సార్ మేము ఇన్వెస్ట్ చేస్తాము. మీ మోడల్ తీసుకుంటాము. 70% దాంట్లో కూడా మోడల్‌లో చెప్తున్నా. 70% మీకు, 30% మాకు. ప్రొడక్టివిటీ మొత్తం మన దగ్గర నుండి వస్తది. మీరు ఎన్ని అవుట్‌లెట్ పెట్టుకుంటే అన్ని అవుట్‌లెట్‌లకి నేను సపోర్ట్ చేస్తాను. మీరు యాస్ ఒక టీమ్‌గా పెట్టుకోండి. 100 అవుట్‌లెట్‌లు అనుకున్నాం. మీ 100 అవుట్‌లెట్‌లకు ప్రొడక్టివిటీ అన్నీ చేసేందుకు నాకు టైం సరిపోతది ఇంకా. ఇప్పుడు నేను మళ్ళీ ఎక్స్‌పోర్ట్ ఎప్పుడు చేయాలా? ఉన్న సూపర్ మార్కెట్‌కి ఎప్పుడు రన్ చేయాలా? ప్రతి వీధిలో నా ప్రొడక్ట్ ఎప్పుడు అమ్ముడుపోవాలా? దీంతో పాటు ఇంకా 11 కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి మనకు. ఒక ప్రాజెక్ట్ చేయడానికే ఇంత డిస్కషన్ చేస్తా ఉంటే ఫార్మింగ్ కోసము. ఇంకా 11 ప్రాజెక్టులు ఎప్పుడు చేయాలా? కాబట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఒక్కొక్క పర్సన్ పెట్టేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి ఈ స్టోరీ మొత్తం విన్నారు కాబట్టి ఒకటి టైం వేస్ట్ చేయకుండా మీరు నా యందు దయ ఉంచి నిజంగా 100% చెయ్యాలి. ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు తీసుకున్నామంటే ఈరోజు తీసుకోవాలా. ఈరోజు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు సెంట్రల్ ఎగ్జామ్ అనుకోండి. సింపుల్‌గా మీరు ఏదో దానికి 10 సంవత్సరాలు కష్టపడిన దానికి ఈరోజు సెంట్రల్ ఎగ్జామ్ ఉంది. ఈరోజు సెంట్రల్ ఎగ్జామ్ ఉందంటే ఈరోజు కాకపోతే వచ్చే సంవత్సరం రాద్దాము. మళ్ళా లేదా 6 మంత్స్ తర్వాత రాద్దాము అని చెప్పి ఊరుకుంటారా? మెలుకువ అంటే ఎంత డిసిషన్ అని ఎంత ఫాస్ట్‌గా ఉండాలంటే నిద్ర పట్టదు. నైట్ పడుకునే ముందు రేపు ఎగ్జామ్ ఉంది. పొద్దున్న లేసి చదువుకోవాలా, చదువుకోవాలా. ఈ మైండ్‌సెట్‌తో ఉండాలా. ఏదో ఇప్పుడు వీడియో చూసాము, డీటెయిల్స్ కనుక్కున్నాం. మళ్ళా పక్కోడి వీడియో తీసాం, మళ్ళా డీటెయిల్స్ కనుక్కున్నాం. మళ్ళా వీడియో తీసాం, మళ్ళా డీటెయిల్ కనుక్కున్నాం. అసలు మీకేం చేయాలన్నది మీకే క్లారిటీ లేనప్పుడు అవతలోడిని అడిగితే వాడేం చెప్తాడు? అందరూ ఒకలాగా ఉండరండి. చెప్తున్నా కదా! అందరూ ఒకలాగా ఉండరు. ఎవరన్నా ఒకవేళ నా మాటలకు హర్ట్ అయ్యుంటే నేను ఎవరికీ సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా చెప్తున్నా కదా!
నేను ఎవరినో బతిమలాడట్లేదు, ఎవరిని చేయమని చెప్పట్లేదు, ఎవరిని కొనమని చెప్పట్లేదు. నా మనసుకు నచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు నా వీడియో చూడాలంటే నాకు అప్పుడు తక్కువ ఉండేది సబ్స్క్రైబర్స్. ఓ 10 మందో, 20 మందో, 100 మందో సరే నేను చెప్పింది నేను డైరెక్ట్ విన్నది వీడు కరెక్ట్ వీడు మాట్లాడలేదని చెప్పేసి. ఒక పీహెచ్‌డీ యూనివర్సిటీ అంటే 17 డాక్టరేట్ పట్టాలు తీసుకున్న వ్యక్తి, లేదంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుండి బెస్ట్ రైతుగా అవార్డ్ తీసుకున్న వ్యక్తి, వాళ్ళకి వాళ్ళ ఏజ్‌లో ఉన్నప్పుడు నేను కనపడ్డా. ఒక్కరి కోసమన్నా నేను ఈ వీడియోలు చేస్తా ఖచ్చితంగా. చెప్తున్నా కదా! ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేశారో, ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ 17 డాక్టరేట్‌లు తీసుకున్నాడాయన. ఆయనకు నా విజన్ నచ్చింది. ఒకరికి విజన్ నచ్చింది 180 ఎకరాలు ఇచ్చారు. ఒకరికి విజన్ నచ్చింది నాకు అగ్రికల్చర్‌లో సపోర్ట్ చేస్తానన్నారు. ఒకరికి విజన్ నచ్చింది నాకు పౌల్ట్రీ డిపార్ట్మెంట్ లైవ్ స్టాక్‌లో హెల్ప్ చేస్తామన్నారు. కొంతమందికి నా విజన్ నచ్చింది. మీ వెనకాల మేమున్నాము. ఒక రూపాయి ఈ రోజు వరకు గూడా నాకొచ్చిన 35 లక్షలు వచ్చింది మొత్తం. 35 లక్షల్లో ఎవరికి గూడా సార్ మీరు రూపాయి ఇచ్చారని పేపర్ రాయలేదు, చెక్ ఇవ్వలేదు, ప్రామిసరీ నోట్ లేదు. నమ్మకం. వీళ్ళందరూ నా దేవుళ్ళు. ఆ దేవుళ్ళకి నేను 10% రిటర్న్ ఇవ్వాలా? మీరు లెక్కేసుకోండి. 10,000కి 2,300 అంటే 23% ఇస్తున్నా. దేవుడు నాకేం చెప్పిండంటే 10%. అది చిన్న అమౌంట్ కాబట్టి ఎక్కువ కన్సిడర్ చేయట్లేదు. ఇప్పుడు పెద్ద అమౌంట్ కాబట్టి నాకు దేవుడు చెప్పిన దాన్ని బట్టి 10% వాటా ఇచ్చేస్తాం. మీరు పెట్టే అమౌంట్‌లో మీరు ఎంత పెడుతున్నారో దాంట్లో 10% కన్సిడర్ చేసుకోండి అంతే. అంతే. అదేంది లాంగ్ విజన్‌లో. ఫస్ట్ స్టార్టింగ్ అయితే మీరిప్పుడు మనము విత్తనం నాటుతున్నాము. ఆల్రెడీ రెడీ చేసుకున్నాం. అంటే ల్యాండ్ చూసుకున్నాం. భూమి చూసుకున్నాం. ఆ భూమిలో విత్తనం వేస్తున్నాం. ఈ విత్తనం మొలకెత్తడానికి ఒక 6 నెలలు టైం పడతది. 6 నెలల వరకు మీకు నష్టం కాకుండా 6 నెలల వరకు ఏమి ఇవ్వమని చెప్పట్లేదు. 6 నెలల వరకు ఒక పెట్టుకున్నాం. అంటే ఇంత పర్సెంటేజ్ ఇస్తామని. 6 నెలల తర్వాత నుండి దానికి కాసే కాయలు గానీ, దానికి పూసే పూలు గానీ, దానికొచ్చే ప్రాఫిట్‌లో ఏదైతే ఉందో దాంట్లో సర్టెన్ పీరియడ్‌లో మీకు అమౌంట్ ఇస్తున్నాము. ఎవరైతే డీటెయిల్‌గా కనుక్కోవాలనుకున్నారో ఆల్రెడీ లాస్ట్ టైమ్ చాలామంది కాల్ చేశారు. ప్రతి ఒక్కరికి వీడియో ఫార్వర్డ్ చేస్తున్నాను. కంప్లీట్‌గా చూడండి. నచ్చితేనే మీరు కాల్ చేయండి. 1 తారీఖు వరకే టైం ఉంది. 1 లోపల ఫండింగ్ మొత్తం రెడీ చేస్తున్నాము. 1 తారీఖు ఫండింగ్ అయిపోగానే 30th ఇనాగ్రేషన్ అయిపోయింది. 1 తారీఖున అగ్రీమెంట్ చేసుకొని వర్క్ కంటిన్యూ చేస్తాము. ఆర్డర్‌లు అనేది అంటారా? చాలామంది ఆర్డర్‌లు పెట్టేసి హడావిడి చేసేస్తున్నారు. షాప్ ఓపెనింగ్ ఉంది. అది ఉంది. మినిమమ్ 10 డేస్ పడతదండి. నాకు కంపెనీ రెడీ అయ్యేంత వరకు మీరు ఎప్పుడు ఆర్డర్ పెట్టినా సరే క్లియర్‌గా చెప్తున్నా కదా! 10 డేస్ టైం పడతది. ఎందుకంటే నేను ఇక్కడ చూసుకోవాలి, అక్కడ చూసుకోవాలి. వర్కర్‌లకి ఎంత చెప్పినా పనోళ్ళు ఎప్పుడైనా పనోళ్ళే. మనది మనకే తెలుసు. మన బేబీ గురించి మనకే తెలుసు. దాంట్లో ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, ఎంత ప్రెషర్ ఉంటది, ఎంత అనేది నాకొక్కడికే తెలుసు. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఆర్డర్ పెట్టాలనుకుంటే 10 రోజులు ఆగే ఓపిక ఉంటేనే ఆర్డర్ పెట్టుకోండి. కనుక్కోండి. దాని తర్వాతనే ప్రొడక్ట్ తీసుకోండి. సేల్ చేసుకోండి. మీరు ఎవరు కొన్నా కొనకపోయినా నా వ్యాపారం అనేది నాకుంది. నా విజన్ అనేది ఇప్పుడు కాదు 2020లోనే పెట్టుకున్నాను. దానికంటే ఉన్న మంచి ఉద్యోగాన్ని వదిలి, జీతం వదిలి పౌల్ట్రీ ఇండస్ట్రీ పెట్టుకున్నాను. మీట్ సెక్టార్ ఉంది. పికెల్ సెక్టార్ ఉంది. ఎగ్ మార్కెట్ ఉంది. దానికి రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వరల్డ్ మొత్తం కలిపి నేను 10,000 కోట్ల రూపాయల బిజినెస్ చేసి రిలయన్స్ వాళ్ళకి అమ్మేయాలి. రిలయన్స్ వాడు కొనలేదు. నేను సొంతంగానే 50,000 కోట్ల రూపాయల సంపద సృష్టించాలి. నేను బతుకున్నంత వరకు ఎంతమందికైతే అంతమందికి హెల్ప్ చేయాలి. అలాంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు, అలాంటి థాట్ ఉన్నవాళ్ళు అప్పుల గురించి ఆలోచించకండి. పక్కోడి గురించి ఆలోచించకండి. మీ లైఫ్ మీ ఇష్టం. ఎవ్వడి మాట వినొద్దు. మీ మనస్సాక్షి ఏం చెప్తదో అదే వినండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. మీ వెనకాల సపోర్ట్ చేయడానికి జక్కా పెద్ద అనేవాడు ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నంబర్ ఉంది కదా 6303473893 రైట్. థాంక్ యూ.